హాయి మిర్చి తినరా మై మరచి రోజు తినమరచి మోజే తీరనిది. వంకాయ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? మా ఆయన తప్ప. చాలామందికి వంకాయ అంటే చాలా చాలా ఇష్టం. సరిగ్గా వండాలే కానీ ఇట్లా నోట్లో పెట్టుకోగానే జున్నులా కరిగిపోతుంది, అంత బాగుంటాయి. అందులోనూ ఇంకా ఇంట్లో హార్వెస్ట్ చేసిన వంకాయలు అయితే ఆహా, ఇంకా చెప్తారా? అసలు మాటల్లో చెప్పలేనంత బంగారంలాగా ఉంటాయి కర్రీ. సో ఇంకా నేను మా వంకాయ రెసిపీస్ ఆల్రెడీ పెట్టాను, హార్వెస్టింగ్ వీడియోస్ కూడా పెట్టాను. ఇప్పుడు మనం వంకాయల గురించి ఒక మంచి స్టోరీ చెప్పుకుందాం. ఒకసారి నాకులాగానే ఒక ఆయనకి వంకాయలు అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. ఆయన పనికి వెళ్ళి తిరిగి వస్తుంటే ఒక చెట్టుకి 3 వంకాయలు దొరుకుతాయి అన్నమాట. సో మంచిగా అప్పుడే కోసుకొచ్చిన వంకాయల్ని మంచిగా గుత్తొక్క కర్రీ చేసుకొని హ్యాపీగా తింటే ఎంత బాగుంటుందో అని ఊహించుకొని మంచిగా వాటిని ఇంటికి తీసుకొని వెళ్తాడు. అప్పుడు వాళ్ళ భార్యని భాగ్యాన్ని పిలిచి, వస్తే భాగ్యం, ఈ 3 వంకాయల్ని మంచిగా దట్టంగా మసాలా వేసి స్పైసీగా మసాలా కర్రీ మసాలా వంకాయ చేయవే అని చెప్తాడు. సో ఆమె ఏం చేస్తుంది అంటే, సరే మీరు వెళ్ళి కాలు చేతులు కడుక్కొని పని చూసుకొని రండి, ఏదైనా ఉంటే నేను ఈలోపు కర్రీ చేసేస్తాను అని చెప్తాడు. సో ఆయన ఏం చేస్తాడంటే పొలం పని అది పక్కన చూసుకుంటూ తర్వాత కాళ్ళు కడుక్కొని వస్తాడనమాట. వచ్చేసరికి ఆమె అన్నం వడ్డిస్తుంది. ఏంటి వంకాయ కర్రీ చేసావా, గుమ్మగుమ్మలాడిపోతుంది ఇల్లంతా, తీసుకురా తిందాము అంటే ఆమె ఏం చేస్తుందంటే అన్నం పెట్టేసి ఓన్లీ ఎసరు మాత్రమే వేస్తుంది. ఏంటే ఎసరు మాత్రమే వేసావు, మరి వంకాయలు ఏవి అంటే, ఏవండి మీరు 3 వంకాయలు తెచ్చారు కదండి అంటే, అవును అంటాడు. మరేమో ఒక వంకాయ ఏమో ఉప్పు సరిపోయిందా లేదా అని చూడడానికి తినేసాను అంటే, మరి ఇంకా 2 ఉండాలి కదా అవేవి అంటే, ఇంకొక వంకాయ ఏమో కారం సరిపోయిందా లేదా అని చూడడానికి తినేసానంటే, మరి మూడోది అంటే, మరి మూడోది ఏదే అని అడిగితే, అది కూర సరిపోయిందా లేదా అని తిని చూశానండి అని అక్కడి నుంచి జంప్. ఇంకా అందుకోసమే అందరికీ సరిపడేలాగా ఎక్కువ వంకాయలు తెచ్చుకోండి, హ్యాపీగా తినేసేయండి. ఇవి ఈరోజు నేను హార్వెస్ట్ చేసిన వంకాయలు. నాకు మాత్రం బోల్డ్ ఉన్నాయి. ఆమెకిలా కాకుండా మా హస్బెండ్కి కూడా కొంచెం పెట్టి నేను మాత్రం ఎక్కువ తినేస్తాను.